వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ ఆరోపిస్తున్న లేదంటే వైసీపీ చెబుతున్న నేరాలు ఘోరాలు అదేవిధంగా 38 హత్యలు దానికి సంబంధించిన లిస్టు మరి సిద్ధం చేయాలి అని ఒకవైపు టీడీపీ డిమాండ్ చేస్తుంది. మరి ఢిల్లీ వేదికగా డిస్ప్లే చేశారు కానీ తెలుగు ప్రజల వేదికగా డిస్ప్లే చేయాలి అనేది ప్రధాన డిమాండ్గా ఉంది. ఈ నేపథ్యంలో అటు చిత్తూరులో కానీ లేదంటే అటు మదనపల్లిలో జరిగిన రెవెన్యూ ఆఫీస్ దహనం కానీ లేదంటే వినుకొండలో జరిగిన రషీద్ హత్య కానీ వీటి మీద పూర్తి స్థాయి నిజాలతో సిద్ధమవుతున్నట్టుగా కనబడుతోంది ఒకవైపు గవర్నమెంట్. అయితే దీనికి సంబంధించి ఒక వార్ నడుస్తుంది. దాన్ని డిబేట్లోకి వెళదాం. దానికంటే ముందుగా మొత్తం దేశం గర్వించేలాగా మను బాకర్ మొట్టమొదటి మహిళా షూటర్గా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన ఘనత దక్కించుకుంది. తను అంటే తొలి మహిళగా తొలి భారత మహిళగా మను బాకర్ చరిత్ర సృష్టించారు. షూటింగ్లో ఇప్పటి వరకు మనకి 5 అవార్డ్స్ వస్తే అందులో మహిళలు అయితే ఎవరూ లేరు. మను బాకర్ ఇప్పుడు షూటింగ్లో భారతదేశం ముందుంది అని చెప్పడానికి మహిళ కూడా రాణించింది. 22 ఏళ్ల మను బాకర్, అలాగే వాళ్ళ తండ్రి మెరైన్ ఇంజనీరు, తల్లి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఒక స్కూల్లో. అలాగే మను చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్లో పాల్గొనేవారు అన్న వార్త నిజంగా దేశం గర్వించేలాగా 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లో 9 బంగారు పథకాలు మను బాకర్ కొల్లగొట్టిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 2018 కామన్వెల్త్ గేమ్స్లో కూడా 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు మను బాకర్. ఇదిలా ఉంటే ఇంకొక వైపు సెమీఫైనల్స్కు భారత స్విమ్మర్ చేరుకున్నారు. ఒలింపిక్స్లో భారత మహిళా స్విమ్మర్ దేసింగు, తన పేరు దేసింగు, ఫైనల్స్కి దూసుకెళ్తున్నారు. మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్ 1లో ప్రస్తుతానికి తను లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. 2 నిమిషాల 6 సెకండ్ల 96 మిల్లీ సెకండ్లు తాను తొలి స్థానంలో నిలిచినట్టుగా తెలుస్తోంది. సెమీఫైనల్స్కి చేరుకుంటుంది కాబట్టి తను కూడా ఫైనల్స్కి గనక చేరుకోగలిగితే ఏదో ఒక పథకం మళ్ళీ భారత ఖాతాలో పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవైపు మరో మహిళలు శ్రీలంక అలాగే భారత్కు జరిగిన ఫైనల్ మ్యాచ్లో అక్కడ ఓటమి పాలైనప్పటికీ కూడా భారతీయ మహిళా క్రికెట్ టీం అనేది చాలా పోరాడినట్టుగా కనబడుతుంది. ఆసియా కప్లో శ్రీలంకతో జరిగిన హోరాహోరీ పోటీలో ఇలా వరుసగా మన భారతీయ మహిళలు ఒలింపిక్స్లో ముందుకు వెళ్ళడం మాత్రం నిజంగా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మను బాకర్కి కంగ్రాచులేషన్స్ చెప్తోంది మహా న్యూస్ పర్టికులర్గా. అలాగే దేసింగు కూడా సెమీఫైనల్స్కి వెళ్ళడానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అలాగే వాళ్ళ డిబేట్లోకి వెళ్లే ముందుగా వీరందరికీ విషెస్ చెబుతూ మనం ముందుకు వెళదాం. మన గెస్ట్ ప్యానెల్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, అప్సాని రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ ఎనలిస్ట్. నమస్తే అండి అప్సాని గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు ఏం చెప్తారు ముఖ్యంగా మను బాకర్కి? ముఖ్యంగా మీరు ప్రస్తావించినట్టుగానే మనం గతంలో ఇప్పుడు కరణం మల్లేశ్వర్ గారు వెయిట్ లిఫ్టింగ్ లో మొట్టమొదట అంటే కాంస్య పథకం సాధించినా కూడా వెయిట్ లిఫ్టింగ్ లో పథకం సాధించిన మొట్టమొదటి మహిళగా కరణం మల్లేశ్వర్ గారు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ తను కూడా కాంస్య పథకం సాధించడం ద్వారా బ్యాడ్మింటన్ లో కాంస్య పథకం సాధించిన మొట్టమొదటి మహిళగా వారు రికార్డు సృష్టించారు. అలాగే అదే వారు కొనసాగిస్తే ఈ ఒలింపిక్స్ లో మన దేశ మహిళలకి స్ఫూర్తిదాయకంగా మను బాకర్ షూటింగ్ లో మొట్టమొదటి పథకం సాధించిన తొలి మహిళగా భారతదేశం తరఫున ఇది ఖచ్చితంగా అభినందించి తీరాల్సిన అంశమే. ఎప్పుడైతే సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో కాంస్య పథకం సాధించడం జరిగిందో దాని అంటే ఆమె సాధించిన స్ఫూర్తితోటే తర్వాత రోజుల్లో పివి సింధు రజతం సాధించగలిగింది. అంటే మరింత మంది క్రీడాకారులు ఆ రంగంలో రావడానికి ప్రోత్సహించినట్టయింది, స్ఫూర్తిదాయకంగా నిలవడం అయింది. వారికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వం వైపు నుంచి, కార్పొరేట్ వైపు నుంచి అందుతున్న స్పాన్సర్షిప్స్, అలాగే వారిని అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఇవన్నీ చూసిన తర్వాత మేము కూడా ఈ స్థాయి ప్రతిభ కనపరచాలి, మేము కూడా ఈ స్థాయి ప్రోత్సాహాలు గెలుచుకోవాలి అని చెప్పనే ఒక రకమైన తాపత్రయం కొత్త జనరేషన్ యువతలో బిగినైంది అనేది వాస్తవం. ఇవాళ మను బాకర్ అంటే మనం చాలా కాస్ట్లీ అఫైర్ గా ఫీల్ అవుతాం. షూటింగ్ అనేది సామాన్య ప్రజలకి షూటింగ్ అనేది ఒక కలగా ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ షూటింగ్ కూడా సామాన్యులకు అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కళ్ళు షూటింగ్ మీద కూడా దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంది. మన మహిళలు కూడా ఒలింపిక్స్ లో పథకాలు సాధిస్తున్న తీరు ఖచ్చితంగా అభినందనీయం.
దేశం గర్వించదగ్గ తగ్గ ఈ అంటే ఈ విధమైన పాఠవాన్ని ప్రదర్శించిన మను బాకర్ కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే సింధు కూడా తొలి మ్యాచ్ని చాలా సక్సెస్ఫుల్గా చాలా సునాయాసంగా గెలిచింది. గత ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ తెచ్చింది కాబట్టి ఈసారి గోల్డ్ రావాలని కోరుకోవాలి. మన తెలుగు గోల్డ్, మన తెలుగు బంగారం కనబడాలని మనం కూడా కోరుకోవాలి. అలాగే బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే టీడీపీ నాయకులు సంపత్ రాజ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి సంపత్ రాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు పివి సింధు తను ఒలింపిక్స్ లో ఫైనల్లో ఫెయిల్ అయిన తర్వాత వాస్తవంగా ప్రపంచ ఛాంపియన్షిప్ లో తను అంటే ఈ ఫైనల్ ఫోబియా నుంచి బయటపడి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకోగలిగింది. అవును, అదే స్ఫూర్తిని కొనసాగిస్తా ఈసారి తనకి దేశానికి కలగా మిగిలిన ఒలింపిక్ బ్యాడ్మింటన్ గోల్డ్ ని పివి సింధు గెలవాలి అని చెప్పని మన తెలుగు బిడ్డ ఆ ఘనత సాధించాలి అని చెప్పని మనందరం కూడా ఆశిద్దాం. ఎగ్జాక్ట్లీ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, సంపత్ రాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఏ రంగంలో ఎంచుకున్న మహిళలు సగం అంటారు కదా. తర్వాత ఆ గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఖేలో ఇండియా ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తుంది. వారు నిన్న మన్ కీ బాత్ లో కూడా ఒలింపిక్ మ్యాథమెటిక్స్ గురించి ప్రస్తావన చేశారు. ఈ ప్రధానమంత్రి గారు గడిచిన 10 సంవత్సరాల్లో క్రీడలకు ప్రోత్సహించటం, వారిని విదేశాలకు వెళ్లే ఖర్చులు భరించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మహిళలు ఏ రంగంలో అయితే ముందుంటారో అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. అలాగనే మను బాకర్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు. వారి విజయం అనేది దేశంలోని మహిళలందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. తద్వారా మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మున్ముందు ప్రోత్సహించే ప్రయత్నం కూడా గట్టిగా చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ అండి. సంపత్ రాజ్ గారు మీరు కూడా ఎంతైనా భారతదేశంలో ఒక బ్రాంజ్ అయినా కానివ్వండి, ఒలింపిక్స్లో తొలి మెడలు, అలాగే మన షూటింగ్లో కూడా రావడం ఎంతైనా ఆనందం ఉంటుంది. దేశంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళలో కూడా అక్కడ భారత జెండా కనబడింది అంటేనే ఒక ఆనందం. మను బాకర్ అంతేకాదు, తాను భగవద్గీత చదువుతానని, భగవద్గీతని ఫాలో అవుతానని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పిందండి. అవునమ్మా, నిన్న చూసాము మను బాకర్ గారి మాటలు కూడా విన్నాము. వీడియో అంతా వైరల్ అవుతా ఉంది. ఏదైతే గీతను ఫాలో చేస్తానో, కృష్ణుడి మాటలు వింటూ ఉంటానో, అదే విధంగా నేనేంటంటే దీనికి కూడా ప్రలోభాలకు పోకుండా ఏది కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉంటాను. ఏది జరిగితే మన మంచిగా అనే తత్వంగా వెళ్తూ ఉంటాను. కాబట్టి ఈ రోజు స్థిరంగా ఆడగలిగాను అని చెప్పింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మాకు రజతం రావాల్సింది కొద్దిలో మిస్ అయ్యి కనీసం ఇదైనా వచ్చింది. కానీ ఇంకొంచెం ముందుకెళ్ళి ఉంటే బాగుండేది. ఏంటమ్మా, రజతం రావాల్సిందంట, మిస్ అయింది. సో ఏదైనా కూడా సుపరిణామం, భారతదేశం ఇంకొన్ని మెడల్స్ వస్తుందని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా మహిళలు ఈ విధంగా ఏదైతే ఫైరింగ్ వీటిల్లో రావడం అనేది నిజంగా గొప్ప విషయం. నిజంగా మను బాకర్ గారు దేశం మొత్తం మీద ఈ రోజు మళ్ళీ పిస్టల్ పట్టుకునేటట్టుగా మహిళలందరూ కూడా ఆదర్శంగా నిలుస్తారని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే సానియా మిర్జా వచ్చినప్పుడు టెన్నిస్ ర్యాకెట్లు పట్టుకున్నారు. అదేవిధంగా సైనా నెహ్వాల్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూడా మళ్ళీ షటిల్ బ్యాట్లు. ఈ విధంగా ఇప్పుడు మను బాకర్ వల్ల పిస్టల్ పట్టుకోవాలి. కానీ ఏదైనా గొప్ప విషయం, ఇండియాకి మంచి మెడల్స్ వస్తాయని చెప్పి అయితే ఆశిస్తున్నాం. అవునండి, రైట్. అలాగే మోడీ గారు, కేంద్ర మంత్రులు, అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరంతా కూడా మను బాకర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ వారంతా కూడా ట్వీట్ చేశారు. నిజంగా అంటే భారత్ గర్వించే విధంగా, ముఖ్యంగా మహిళలు రావడం పట్ల మాలాంటి వాళ్ళకి ఇంకాస్త సంతోషంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇక మన డిబేట్లోకి వెళితే కనుక పొలిటికల్ టాపిక్లోకి, ఒకవైపు వర్షాలు వరదలతో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా కొంచెం భయం గుప్పెట్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళతో పాటుగా ఓవర్ఫ్లో అవుతూ ఉండడం వల్ల కాస్త ఎక్కడికక్కడ అధికారులు కూడా అలర్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నరసాపురం కలెక్టరు తాను చాలా అంటే మహిళా కలెక్టర్ అయ్యుండి కూడా తను అక్కడ 2 వీలర్స్ మీద, అలాగే ట్రాక్టర్స్ మీద వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఆవిడ చదలవాడ నాగరాణి గారు స్వయంగా పరిశీలించడం మాత్రం నిజంగా కలెక్టర్లు ఇలా కూడా పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేలాంటి ఒక మంచి ఘనతని ఆవిడ కూడా ఒక మహిళా కలెక్టర్గా నిన్నంతా కూడా అందరూ ఆవిడ గురించే మాట్లాడుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చదలవాడ సుధారాణి గారు. చిన్న వయసులోనే మీరు కలెక్టర్తో పాటు ఇలా వరదల సమయంలో కలెక్టర్లు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఒక భరోసా ఉంటుంది, స్వయంగా
స్వయంగా చూసినప్పుడు, కలెక్టర్ ఆఫీస్లో కూర్చుని తెలుసుకున్న దానికి స్వయంగా గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకోవడానికి ఉంటుంది. రియల్లీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ యూ అండి. ఇక డిబేట్లోకి వెళితే కనుక మనం ముఖ్యంగా 2 ఇష్యూస్, 2 ఘటనలు, ఆ ఘటనలే ఢిల్లీ వేదిక వరకు కూడా తీసుకువెళుతూ రెండింటిని కూడా కాదు, ఒకే ఇష్యూని, రషీద్ హత్య, వినుకొండలో జరిగిన ఒకే రషీద్ హత్యని ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి 38 హత్యలు జరిగినాయి, 4000 దాడులు జరిగినాయి. 40 రోజుల్లో అని ఏదైతే టీడీపీ మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది అని చెప్తోందో టీడీపీ, దాని మీద లిస్ట్ అడుగుతున్నారు. కానీ ఆ లిస్ట్ అయితే ఇప్పటి వరకు బయట పెట్టలేదు వైసీపీ. కేవలం రషీద్ హత్యని, ఆ వీడియోని పదే పదే ప్లే చేస్తూ సభ్య సమాజం ఎలా తలదించుకునేలా ఉంది, ఎలా వైసీపీ మీద దాడులు జరుగుతున్నాయి, తను రషీద్ వైసీపీ వాడే మావాడే అంటూ మరి వైసీపీ తన వాడిగా చూపించుకునే ప్రయత్నం చేసింది అనేది టీడీపీ చెప్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో మరి 20 మంది వరకు అరెస్ట్ చేశారు, 20 మందిని వరకు అరెస్ట్ చేశారు అంటే ఈ వినుకొండ ఘటనలో ఇది ఒక కుట్ర కోణం దీని వెనుక జరిగింది. 20 మంది ఉన్నారు. వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఒక విషయంలో అంటే మంత్రి గారు చెప్పిన దాంట్లో గనక మనం చూస్తే దాని మీద వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఒకటి కొనసాగుతోంది. కాబట్టి ఈ ఇష్యూలో జిలానీ అండ్ రషీద్ మధ్య ఇంత పెద్ద గొడవకి దారితీయడానికి కారణం అని తెలుస్తోంది. 20 మంది విచారణ, 20 మందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. దాన్ని ఒకవైపు బయట పెడుతోంది. అదేవిధంగా మదనపల్లి ఇష్యూ, మదనపల్లి ఘటనలో ఎవరు మళ్ళీ ఇప్పుడు వైసీపీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. వరుసగా వైసీపీ వాళ్ళని విచారణ చేస్తే కనుక ఆ మూలాలు, ఆ తీగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటి వైపు కదులుతోంది. అక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏని అదుపులోకి తీసుకున్నారు. మిథున్ రెడ్డి అనుచరుడు బాబ్జాన్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. అలాగే పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ నివాసంలో కూడా సోదాలు ముగిశాయి. ఈ దహనం కేసులో ఈయన దగ్గర అనేక ఫైళ్లు, పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఆస్తుల ఫైళ్లు అనేకం హైదరాబాద్లోని ఆయన పిఏ దగ్గర గత రాత్రి నుంచి కూడా వెతుకుతున్నట్టుగా సర్చింగ్ అనేది కొనసాగుతోంది. స్టిల్ ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇలా ఈ 2 ఇష్యూస్ విషయంలో అంటే వైసీపీ ఏం చేయాలనుకుంటుంది? ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తడంలో తప్పులేదు, కానీ అభివృద్ధికి ఆటంకం కలిగించేలాంటి ఇష్యూస్తో తొలినాళ్లలోనే ఎందుకు ముందుకెళ్తుంది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. సంపత్ రాజు గారు. లక్ష్మి గారు మాట్లాడచ్చా? మాట్లాడండి సంపత్ రాజు గారు. ముఖ్యంగా ఒకసారి మదనపల్లి ఘటన గురించి చెప్పండి. మదనపల్లి ఘటన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ రోజు హుటాహుటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా డీజీపీ గారిని పంపించారు. అక్కడ జరిగింది ఏంటో క్షుణ్ణంగా తెలుసుకోమని చెప్పి స్వయంగా డీజీపీ గారిని పంపించడం జరిగింది. డీజీపీ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి కానీ చూసినట్లయితే అమ్మా, అక్కడ రాత్రి 11:30కి అగ్ని ప్రమాదం జరిగితే ఉదయం దాకా కలెక్టర్ గారికి తెలియజేయాలి. అది ఆర్డీఓ ఆఫీస్ లో ఏదైతే కీలక ఫైళ్లు ఉంటాయో ఆ విభాగంలో మాత్రం తగలబెట్టారు. ఆ తగలబెట్టేందుకు షార్ట్ సర్క్యూట్ లేదు, లేకపోతే లో వోల్టేజ్ కానీ వోల్టేజ్ లో తేడా లేదు, అగ్గి పుల్లలు కూడా కిటికీ పక్కనే పడున్నాయి, వాంటెడ్ గా చేశారని చెప్పి స్వయంగా డీజీపీ గారు ప్రకటించారు. సో కాబట్టి అది ఎవరు చేశారు ఏంటి అనేది పోలీసులు అవన్నీ కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదమ్మా, సీసీ కెమెరాలను కూడా ఆపేశారు. మొత్తం కావాలని ప్రీ ప్లాన్డ్ గా ఎవరికి చేస్తారు, ఎవరు చేశారు అనే దాని మీద పోలీసులు గానీ రెవెన్యూ గానీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అవన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎవరింటికైతే దారి చూపిస్తున్నాయో ఆ వ్యక్తులు కూడా లాస్ట్ కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇవి నగ్న సత్యం అందరికి తెలిసిందేనమ్మా. ఈ చిత్తూరు జిల్లాలో ఏది జరిగినా ఏది చేసినా ఆయన కనుసన్నల్లోనే జరిగినాయి. ఆయన పెద్ద ఆయన ఆయన కనుసన్నల్లో అన్ని కూడా జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఎంతమంది లైన్లు కట్టి కంప్లైంట్లు ఇస్తున్నారో మనం చూస్తున్నాం. వందల మంది ఇంకా కొంతమంది ఇళ్లలోంచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేశారంటే కొత్త భూ చట్టం ఒకటి తీసుకొచ్చుకొని ఆ భూ చట్టంలో భాగంగా ఇక్కడ తమాషా ఏంటంటే అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే అధికారులారో సర్వే అధికారులు ఇంకోరున్నారో వాళ్ళందరూ కూడా తీసుకురా. వాళ్ళకి రాజకీయ అంశమే కాదు, అధికారులు ఇవన్నీ కూడా తప్పిదాలన్నీ కూడా అధికారుల చేత చేయించారు. అధికారులు కూడా రావాలి. ఇక్కడ ఏదైతే అటవీ భూములు, అసైన్డ్ భూములు, పోరంబోక్ భూములు, గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు సర్వేలు చేసేది పెట్టలేదు. వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని అధికారుల చేత రాయించుకొని పేర్లు రాయించుకొని దస్తాలు మొత్తం మార్చే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఈ రోజు ఆ అంశం దాని గురించి ఈ మొత్తం కొన్ని 100 ఎకరాలు జరిగేటప్పటికే ఇవన్నీ కూడా మళ్ళీ ఏదైతే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మొత్తం లాగుతా ఉంటప్పటికే
కొన్ని కీలకమైన పత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని తగలబెట్టే ప్రయత్నం. వీళ్ళకి ఆనవాయితమ్మ. గతంలో కూడా నెల్లూరులో కూడా అక్కడికి ఇదే విధంగా మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన ఫైళ్లు మాత్రమే దొంగతనం తీసుకెళ్లాడు. ఆ దొంగ ఈ మాత్రం తీసుకెళ్లి తగలబెట్టాడంట. కొరవి మాత్రం తీసుకెళ్లే అవసరం లేదంట. కాబట్టి ఇవన్నీ కూడా చేసే పనికి మాలిన పనులన్నీ చేసింది వాళ్ళు. ఆ పనికి మాలిన పనిని కప్పుపుచ్చుకునేదానికి ఇంకో పనికి మాలిన పని చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చూస్తామమ్మా. ఎవరెవరు కదులుతారు చూడండి. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వైకాపా నాయకులు, పెద్దలు, ఎవరైతే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గారు పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తారమ్మా వీటిలో. కొన్ని వందల ఎకరాలు చూడండి. అసలు ఎంతమంది ఆర్డీఓ కార్యాలయం కాలడం వల్ల ఎంతమంది క్యూ అండ్ ఆ విజువల్స్ కనబడుతున్నాయి. అసలు ఓటేయడానికి తరలొచ్చినట్టుగా తరలిస్తున్నారు. దాదాపుగా 100-150 మంది జనాలు క్యూ లైన్లో నుంచొని తమ ఆస్తులు కూడా దగ్ధమైనాయి. అంటే ఏ ఆస్తులు ఎలా దోచుకున్నారు, ఎవరి ఆస్తుల్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇప్పుడు దగ్ధమైన దాంట్లో వాళ్ళది ఉందా లేదా, కనీసం ఈ కారణంగా అన్న తమ ఆస్తులు బయటకు వస్తాయా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. మరి మాజీ ఎమ్మెల్యేను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీని గురించి వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటంటే సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎటువంటి పరిస్థితులు అన్ని కూడా త్వరలోనే వస్తాయమ్మా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు అన్నట్టుగా ఇంకొక అంశంలా కనిపోయినట్లు ఈ అంశం కూడా ముడిపడి ఉంటుందమ్మా. ఒక వ్యక్తిని చంపేసిన దాని వల్ల హత్య రాజకీయాల్లో లేదా శవ రాజకీయాల్లో చేయాలనుకుంటే ఇదే వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో, వైకాపా వాళ్ళ నాయకులు ఉన్నారు. మరి ఈ రోజు మదనపల్లి గురించి ఎందుకు మాట్లాడరమ్మా? మాట్లాడాలి కదా. మదనపల్లి ప్రభుత్వానికి సంబంధించిన ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది కాదు, ప్రభుత్వ కార్యాలయం. అది కూడా ఢిల్లీలో డిస్ప్లే చేయాలి. మంత్రిగా ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాట్లాడడం లేదు. నోటికి ఎందుకు తాళం వేసుకున్నారు? మాట్లాడమని. అది కూడా పెద్ద నోరు వేసుకొని ఏదేదో రెడ్ బుక్ అన్నాడు, ఏదేదో మాట్లాడేసాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఒక శవాన్ని పరిశీలించడానికి పోయి వాళ్ళని ఏదో విచారించకుండా నేను రాష్ట్రపతి పాలన కోరిన వ్యక్తి ఈ రోజు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కూడా చూపించుకుంటే బాగుంటది. ఢిల్లీకి పోయి ధర్నాజీ, మా వాళ్ళు అందరూ తగలు పెట్టారు, అందరినీ లోపల వేయాలి, కుమ్మేయాలి, ఇలా రాజకీయ జీవితం లేకుండా చేయాలని నువ్వు చెప్పు. దాని లాస్ట్కి నువ్వు కూడా వస్తావు లాస్ట్కి. రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా గమనిస్తూనే ఉంది. ఇది టీడీపీ మీద పడుతున్న ఆరోపణ, లేదంటే జనసేన మీద పడుతున్న ఆరోపణ, బీజేపీ మీద పడుతున్న ఆరోపణ, దీని మీద కూటమి మాత్రం చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ దాకా వెళ్ళి అలా డిస్ప్లే చేసి మన అప్సన్ గారు అన్నారు, రాష్ట్ర పరువుని తీయడానికే కావాలని రేపు రాబోయే కంపెనీలను అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్ర అనేది అందరూ ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ల పాటు అనేక రకాలుగా ఆగమైపోయిన ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజకీయాలు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేసుకోనియకుండా జరుగుతున్న దీంట్లో మరి వీటి గురించి ఎవరు మాట్లాడతారు? అసలు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు దగ్ధం అంటే మామూలు విషయమా అండి? బీజేపీ లేదంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా సీరియస్గా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఒక తంబళపల్లి ఎమ్మెల్యే కావచ్చు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, పొంగనూరు ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఒక ఎంపీ, రాజంపేట ఎంపీ కావచ్చు, వీరందరి పేర్లు, ప్రమేయం, వీరికి సంబంధించిన పిఏలను కదిలిస్తే కదులుతున్న కోకొల్లల ఫైళ్లు, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? వెంకటేశ్వర రెడ్డి గారు మీరేం చేయబోతున్నారు? శ్రీలక్ష్మి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. అదే వీక్షకులు, మదనపల్లి సంఘటన అక్కడ జరిగింది, కాల్చివేయడం జరిగింది. తర్వాత బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి అది సబ్ కలెక్టర్ బంగ్లా. అయితే ఒక్క మదనపల్లిలోనే కాదు ఈ సంఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ మండల కేంద్రాల్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ని అడ్డాగా చేసుకుని వైసీపీ కార్యకర్తలందరూ కూడా మిగిలిన భూములన్నింటినీ కూడా వారి కార్యకర్తలకు రాయించుకున్న పరిస్థితి. ఒక్కొక్కరికి 5 ఎకరాలు అన్నట్లు రాయించుకున్న పరిస్థితి. మీకు అదే రాజంపేట అసెంబ్లీ పరిధిలో కూడా ఇదే జరిగింది. రాజంపేట, రాయచోటి ఆ ప్రాంతంలో అంతా ఇదే జరిగింది. అవి కూడా తైవే కొద్ది తెలుస్తాయి. తర్వాత ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా వివిధ స్థాయిలలో కలెక్టరేట్ లో కానీ మిగతా అన్ని ప్లేస్లలో కానీ డిజిటలైజ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ విషయాలు ఎవరెవరు పాల్గొన్నారంటే ఇక్కడ చెప్పింది చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మదనపల్లె ఒక చోటే కాదు, ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ వేస్తున్నారు. చివరికి శ్రీలక్ష్మి గారు, ఎవరన్నా ఒక పేదకు మనము ఇంటి పట్టా ఇచ్చినట్లయితే ఏ ప్రభుత్వం అయినా కానీ దాన్ని బేస్ పట్టం స్థాయిలో పునాది వేసుకున్నప్పటికీ కూడా దాన్ని వీళ్ళు ఆ పట్టా మ్యూటేషన్ చేసుకున్న పరిస్థితి. అంటే వారికి తొలగించి వీరికి వేసుకోవడం, అంటే వారు ఒక 50% కంప్లీట్ చేసుకున్నా కూడా. అవే కాదు, చాలా ఉన్నాయి.
ఇప్పుడు మీకు ఒక పక్కన భూమి కొంటారు అధికార పార్టీ, ఇంతకు గతంలో ఉన్న అధికార పార్టీ, వారికి 5.5 ఎకరాలు ఉందనుకోండి, పక్కన వారికి ఒక ఎకరా, ఒక అర్ధ ఎకరా వీళ్ళు సర్వే చేసుకునేసి మిగతా కలిపేసుకోవటమే. ఏదో విధంగా లిటిగేషన్ చేసి వాళ్ళ నుంచి అక్కడ నుంచి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని పొమ్మనే పరిస్థితులే అన్ని చోట్ల. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగాయి, ఒక చోటే కాదు. వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది, తర్వాత దర్యాప్తు కూడా చేస్తుంది. ఫిర్యాదుదారులు ఎవరన్నా కూడా స్వేచ్ఛగా భయం లేకోకుండా ఫిర్యాదు చేయాలనే మా కూటమి కోరుకుంటుంది. అదేవిధంగా కూటమికి సంబంధించి మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసిన సందర్భంలో ఇది కూటమి మీద అన్నాడు. ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఈ ప్రభుత్వము స్థిరమైన నిర్ణయాలు, గట్టి చర్యలు, అంటే ఇక్కడ అక్కడ ఢిల్లీలో అంటే ఢిల్లీలో సరే గవర్నమెంట్ వేరే ఉంది కాబట్టి అది వేరే విషయంలే కానీ, బట్ కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఒక విచారణ కమిటీని వేస్తే గనక ఇవన్నీ అంటే అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు ఎంతో కొంత ఒక డ్యామేజ్ రాష్ట్రానికి జరుగుతుంది. ఒక కంపెనీ రావడానికి భయపడుతుంది. ఇక్కడ గంజాయి ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. ఒకవైపు ప్రభుత్వం తన పని తాను చేసుకుంటున్నప్పుడు ఒక ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అది ప్రతిపక్షాలు చేసే అంటే అసత్య ఆరోపణల్ని బయటికి రానియకుండా, లేదా నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అని ఇమీడియట్లీ యాక్షన్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఎలా ముందుకెళ్ళాలి? శ్రీలక్ష్మి గారు, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశము కాబట్టి మా ప్రభుత్వం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ స్థానికంగా వారికి వ్యక్తిగత కక్షలు. ఇప్పుడు మీరు అన్నారు ప్రియంబుల్లో చెప్పినప్పుడు, ఆ వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత కక్షలు స్థానికంగా విచారణ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు కానీ పరిసరాలు విచారిస్తే సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అనేసి పూర్తిగా తెలుస్తాయి. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు వాళ్ళకి మద్దతు ఎవరిచ్చారు? మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, తర్వాత అదే విధంగా మహిళలను బజార్లలో విచ్చలివిడిగా హత్యలు చేసుకునే విధంగా ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసే విధంగా ప్రయత్నం చేస్తుంటే గృహదానాలు లేదు. మమతా బెనర్జీ గారు ఇవ్వలేదు. మమతా బెనర్జీ గారు ఎంపీ మద్దతు ఇచ్చారు. ఓకే, ఎంపీ వచ్చి టీఎంసీ ఎంపీ వచ్చారా? టీఎంసీ ఎంపీ ఇచ్చారు. ఒక సైడ్ వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటూ ఏంది లేదు, ఇదంతా చిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 100 రోజులు సమయం ఇవ్వకోకుండా వచ్చిన వెంటనే జరిగిన ప్రతి విషయాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్లు అన్ని దానిలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యులు, ప్రతిదానికి నాయకులే బాధ్యతలు, వాళ్ళు బాధ్యులు, వీళ్ళు బాధ్యులని చెప్పుకుంటూ ఆరోపణలు చేయడం అనేది సరే కాదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం గుర్తు చేస్తామని, మీరు ఎవరైతే ఎక్కడెక్కడ ఏ విధంగా అయితే హత్యలు చేయబడ్డారో వారి ఎఫ్ఐఆర్ వివరాలు, వారి అడ్రస్లు అన్ని ఏమని చెప్తా ఉంది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా విచారణ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిస్టు బయట పెట్టరు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సంఖ్య చెప్తే ఆ సంఖ్య చుట్టూ చర్చ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతుంది ఒకవైపు. నేను ఇంకొకసేపు మీడియా సమావేశం ధర్నా చేస్తే ప్రజల దృష్టి డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో వారు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. కాబట్టి వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు లక్ష్మి గారు. ఒకవేళ రెవెన్యూ విషయంలో మదనపల్లిలో జరిగిన సంఘటన ఒకవేళ అక్కడ ఖాళీ ఎంక్వైరీ చేస్తున్నారని, కాలకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎంఆర్ఓలు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు, అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఫైళ్లు దగ్ధం అయిపోతే అంతా కింద మీద అయిపోతుంది. అప్సాని గారు, లక్ష్మి గారు, ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, అప్సాని గారు, వీళ్ళు దోషులు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా తప్పించుకునే ఛాన్సే లేదు. ఎగ్జాక్ట్లీ అదే చూస్తున్నారు. అంటే ఇంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది అంటే గనక ఆ దోషులు ఎవరు, దీని వెనక జరిగిన కుట్రలు ఏంటి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమదే నడిపించుకునే వాళ్ళు ఎవరు, అభూత కల్పనలు సృష్టిస్తున్న వాళ్ళు ఎవరు, ఇది నిజమా అబద్ధమా తేలాల్సిన అవసరం ఉంది. అప్సాని గారు మీరేమంటారు? మనం వెనకటి రోజుల్లో ఒక పాట వినేవాళ్ళం, పాపులర్ పాట, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద ఆడువారి మాటల సంగతి పక్కకి పెడితే జగన్మోహన్ రెడ్డి మాటలకు మాత్రం అర్థాలు వేరు. ఆయన అవునంటే కాదని, కాదంటే అవునని. ఎందుకంటే మనం ఎన్నికల ప్రచార సందర్భంగా చూసాం కదా, హైదరాబాద్ లో 100,000 కోట్ల ఆస్తులు కలిగిన బుట్టారేణి గారిని ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పని చేయిట్లో ఊపుతా. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8 గా ఉన్న అవినాష్ రెడ్డిని వీళ్ళందరూ మృదు స్వభావులు, సౌమ్యులు, చిన్నపిల్లోడు, అన్యాయంగా నిందలు మోపుతున్నారు అని చెప్పని
వాళ్ళందరికీ ఈ రోజుకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తేనే సమాజం యావగించుకుంది వాళ్ళని. వాళ్ళ అసలు సిసల స్వరూపం ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇంకా ఎవరెవరిని నేను సమర్థిస్తున్నా, ఎవరెవరిని నేను ఎండార్ చేస్తున్నాను అనేది గమనం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక కల్పిత గాథలతోటి, కట్టుకథలతోటి రాష్ట్ర బ్రాండింగ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం వేరే లోతుల్లోకి వెళ్ళవసరంలా. వినుకొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాల్లో ఉన్న కాంట్రడిక్షన్స్ నే మాట్లాడదాం. ఆయన ఏం చెప్పాడు? రషీద్ అనే వ్యక్తి ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన వైసీపీ కార్యకర్త. ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన వైసీపీ కార్యకర్త పేరు రెడ్ బుక్ లో ఉండడానికి ఆస్కారం ఎక్కడుంది? రెడ్ బుక్ లో ఎవరి గురించి ప్రస్తావించారు? లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా తన పాదయాత్రకు ప్రతిబంధకాలు కల్పిస్తున్న స్థానిక వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరిస్తున్న అధికారులు, అట్లాగే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎవరెవరైతే రూల్స్ ని అతిక్రమించి, రూల్ ఆఫ్ లాని అతిక్రమించి, బిజినెస్ రూల్స్ ని అతిక్రమించి పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నానని చెప్పాడు. వాళ్ళని హత్యలు చేపిస్తున్నాం, భౌతిక దాడులు చేపిస్తున్నాం అని చెప్పని, అది మా విధానం అని చెప్పని ఏ రోజు తెలుగుదేశం పార్టీ ఆ విధమైన స్టాండ్ తీసుకోలే. అదే స్టాండ్ కనుక తీసుకొని ఉండున్నట్టయితే చాలా మంది వైసీపీ నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్న రోజు ప్రవర్తించిన ప్రవర్తనకి ఎన్నికల ఫలితాల్లో 50,000, 60,000 మెజార్టీతో ఓడిపోయిన రోజు కూడా కనీసం ఒక 100 మంది అయినా సరే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేయలేదే. అసలు ఆ పరిస్థితే సృష్టింపబడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి వినుకొండ పర్యటన చాలా సజావుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి సాయంత్రం 5:25 గంటల వరకు, అంటే దాదాపుగా 7 గంటల 25 నిమిషాల సేపు ఊరేగుతా ఆయన వినుకొండ చేరుకున్నారే. ప్రభుత్వం ఆయనకి ఏం ప్రతిబంధకాలు కల్పిలేదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రెస్ మీట్ లో ఇంకొక కాంట్రడిక్షన్ ఏంటి అంటే, ఇదే రషీద్ గురించి ప్రస్తావిస్తా సామాన్య కుటుంబానికి సంబంధించిన యువకుడు, అదే సందర్భంలో అతను ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని చెప్పాడు. అంటే ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు అని అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వ్యక్తికి వైసీపీ పార్టీ తోటి పొలిటికల్ అఫిలియేషన్ ఎట్లా ఉంటది? అవును, ఉండటానికి వీల్లేదు కదా. ఏ రాజకీయ పార్టీకి అఫిలియేషన్ ఉన్నాడని ప్రభుత్వ ఉద్యోగులకు కొనసాగించడానికి వీల్లేదు కదా. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 2,950 వైన్ షాపుల్లో తనకి పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని నియామకం చేసుకున్నారు. అంటే పార్టీలో ఉంటే మద్యం షాపుల్లో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇప్పుడు దాంట్లో ఇంకా లోతైన అంశం ఉంది, అదే చెప్పబోతున్నా. ఎందుకు తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నియామకం చేసుకున్నావు? రీసెంట్ గా ప్రభుత్వం మద్యం పాలసీ మీద విడుదల చేసిన శ్వేతపత్రంలో మనకి తేడతలమైంది ఏంటి? 654 షాపుల్లో ఎన్డిపిఎల్ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ అవ్వకుండా డైరెక్ట్ గా షాపులకు వచ్చి మద్యం అమ్మకాలు జరిపించారు. అంటే దాని మీద ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయం చెందకుండా చేశారు. డైరెక్ట్ గా ఆ డిస్టిలరీ ఓనర్లు, వైన్ షాపుల్లో పనిచేస్తున్న ఈ వ్యక్తులు అందరూ ప్రభుత్వ అధికారులు జరిగింది. అయితే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయాన్ని సమకూర్చకుండా బాహాటంగా దోపిడీ చేశారు అని చెప్పని మనకి ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. 654 షాపుల్లో సాధ్యపడింది 100% మిగిలిన 2,300 షాపుల్లో కూడా కొనసాగించే ఉంటారు. ఎక్కడో రిమోట్ ఏరియాల్లో ఒకటి చాలా సేల్ తక్కువ ఉండే షాపుల్లో తప్పించి వీలైనంత వరకు సేల్ ఎక్కువగా ఉండే ప్రతి షాప్. అభిసాని గారు అంటే ఈ రెండు ఇష్యూస్ లో, అంటే అటు మదనపల్లి కానీ ఇటు వినుకొండ కానీ, ఈ రెండు ఇష్యూస్ జరిగిన ఘటనలు గనక ప్రజల ముందు కూటమి ప్రభుత్వం పెట్టగలిగింది అంటే ప్రజలకు కూడా అర్థమైపోతుందిగా. అంటే వైసీపీ ఎంత కుట్ర, అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఖర్చు పెట్టి మరీ కుట్ర చేయడం, అంటే ఈరోజు రాష్ట్రం మీద ఎందుకు అంత పగబట్టారు అనేది సామాన్య ప్రజల్లో ఒక ఆలోచన రావట్లేదంటారా? దీన్ని అంటే ఎలా ఓవర్కమ్ చేయాలి అసలు? దీన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ అవడానికి ఆస్కారం ఎలా ఉంది అని అంటే, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి. వారికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఇదే గణాంకాలని 36 రాజకీయ హత్యలు జరిగినాయి, 35 ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, 1000కి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏ గణాంకాలను అయితే మీడియాలో ప్రస్తావించారో అదే గణాంకాలని విజయసాయి రెడ్డి రాజ్యసభ వైస్ చైర్మన్ గారు పదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా రాజ్యసభకి తప్పుడు సమాచారం ఇచ్చారు.
అక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి గణనీయమైన సంఖ్యలో ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ సభ్యులు బాధ్యత తీసుకొని అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు వారి దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించి సభకి తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదో పట్టించినందుకు విజయసాయిరెడ్డి మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలి. అతన్ని అవసరమైతే ఒక 6 నెలల పాటు సభలో ప్రసంగించే ఆస్కారం లేకుండా శిక్షించాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీస్తున్నారు వీళ్ళు. 5 సంవత్సరాల పాటు వీళ్ళు చేసిన విధ్వంస పర్యవసానం రాష్ట్రం ఎక్కడి నుంచి ఏ స్థితికి దిగజారింది అనేది ప్రజలు రియలైజ్ అయిన తర్వాత వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలు కట్టడి చేస్తే వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ వైఖరికే కట్టుబడి వాళ్ళ ఎంత విధ్వంసకర నిర్ణయాలు చేస్తున్నారు అని అంటే ఈ రోజు మనకి మీడియాలో రిపోర్ట్ అయింది. మంత్రాలయం దగ్గర తుంగభద్ర మీద ఉన్న గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 4200 ఎకరాలకి సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొన్న రాత్రి ఆ ప్రాజెక్టు గత 5 సంవత్సరాలుగా కొనారిల్లుతా అంటే దాన్ని మెయింటెనెన్స్ లేక ఆ రైతాంగానికి ఉపయోగపడకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం కోసం అన్ని సిద్ధం చేస్తే రాత్రికి రాత్రి ఆ లోపల ఎక్విప్మెంట్ మొత్తం ధ్వంసం చేశారంట. అంటే ఎవరి మీద కక్ష తీసుకుంటున్నారు వీళ్ళు? రైతాంగం మీద, రాష్ట్ర ప్రజల మీద. ఎలా అండి? అంటే దీని నుంచి మీరు చెప్పిన విషయాలు కనుక చూస్తే ప్రజలు గెలిపించినప్పటికీ కూడా ఒక ప్రభుత్వాన్ని ప్రశాంతంగా అయితే ఉండేలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. 5 ఏళ్ల పాటు ప్రాజెక్టులను టచ్ చేయలేదు, వచ్చే కంపెనీలని టచ్ చేయలేదు, ఇలాంటి పరిస్థితి ఉంది. ఒక మాట కంక్లూడ్ చేస్తానమ్మా నేను. సంపత్ రాజు గారు మళ్ళీ మీరు వద్దరు. సంపత్ రాజు గారు విజయసాయిరెడ్డి గారు నిన్న ఏదో ట్వీట్ ఇచ్చినట్టున్నారు హోంమంత్రి. దీనికి ఎక్స్టెన్షన్ ఒకే ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. వీళ్ళని కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 1, విజయసాయిరెడ్డి అక్యూజ్ నెంబర్ 2. వీళ్ళిద్దరూ రేపు సెప్టెంబర్ 23వ తారీఖు 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్నారు, కండిషన్ బెయిల్ మీద. వీళ్ళిద్దరి వాళ్ళ సమాజంలో విద్వేషాలు సృష్టిస్తా ఉన్నారు, రాష్ట్రంలో అశాంతి రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుడు సమాచారంతో ప్రజల మధ్య, వర్గాల మధ్య, సమూహాల మధ్య ద్వేషాలు పెరిగే పరిస్థితి సృష్టిస్తున్నారు. కాబట్టి బెయిల్ కండిషన్స్ వైలేషన్ మీద అలాగే వీళ్ళ కేసుల వ్యక్తిగత హాజరు నుంచి ఉన్న మినహాయింపుని రద్దు చేసి వాళ్ళని రోజువారీ కోర్టు విచారణకి వాళ్ళ టైం దానికి ఎంగేజ్ అయిపోతే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్. అంటే ఇక్కడ అభిసాన్ గారు మీరు అన్నట్టుగా నిజంగానే రద్దు చేస్తే అప్పుడు 11 నెలలు జైల్లోనే ఉండొచ్చారు ఆయన. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని, ఇంతమంది చనిపోయారని రోడ్డు మీదకి వచ్చారు. అప్పుడు కూడా ఎంత గందరగోళం, రిలయన్స్ కుట్ర ఉందని, పెద్ద ఏదేదో జరగబోతుంది, అసలు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తప్పే రోసయ్య గారిని ఎక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇచ్చారు? అప్పుడు జైల్లో పెట్టినంత మాత్రం జరిగింది ఏంటి? అక్కడే ఎవరెవరు సీట్లు ఉండాలి, ఎవరెవరు, మొత్తం రాజకీయం అంతా చర్లపల్లి జైలు వేదికగా జరిగింది కదా. అప్పుడు కూడా వీళ్ళు సమాజంలో ఒక సంపత్ రాజు గారు వాళ్ళిద్దరిని అసలు బహిరంగంగా తిరగనివ్వడానికి వీల్లేదు. సంపత్ రాజు గారు మీరేమంటారు? విజయసాయిరెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. అదేంటి మాట్లాడదామా? రాజేష్ గారు చెప్పినట్టుగా ఏంటంటే లిక్కర్ మీద మాట్లాడినా, లేకపోతే ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడినా, లేకపోతే భూ చట్టం గురించి మాట్లాడినా, వాళ్ళు తీసుకున్న ప్రతి అంశం మీద ఏది మాట్లాడినా వాళ్ళ తప్పులు తడకలు 95% బయటకు వస్తాయమ్మా. దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు జరగాలి, రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ ఏంటంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఉందమ్మా. 2014లో మా నాన్న చచ్చిపోయాడు, నేను ఒంటరి అయిపోయాను కదా, నాకు ఓట్లు ఎందుకు వేయరు చెప్పి ప్రజలను అడిగితే ఆ రోజు ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఆ రోజు ఇచ్చారని చెప్పేసి అప్పటి నుంచి పెట్టుకున్న కక్ష ప్రజల మీద 2019 నుంచి 24 వరకు సాధించాడమ్మా. రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానులు అంటాడు, పోలవరం కట్టడు, నాశనం చేసి రాష్ట్రాన్ని గందరగోళం చేసి అందరినీ కూడా ఏదైనా కష్టం చేసుకొని రాత్రికి ఏదో పొట్ట ముందేసి ఆ ముందు రేట్లు పెంచేసి అదేదో ముందు కూడా ఆయన నాసిరకం ముందు ఇచ్చి అందరినీ చంపే ప్రక్రియ. ఎంత మందిని చంపి ఎంత మంది చేసుకున్నా ఒక సునకానందాన్ని పొందుతూ, ఒక వికారమైన నవ్వు నవ్వుతూ, ఒక ఆనందాన్ని పొందుతూ వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఆ ప్రజలు అవన్నీ గమనించుకొని అరే పనికి మాలినాడు ఈ పనులన్నీ చేస్తున్నాడని చెప్పేసి ఎత్తి 11 సీట్లు ఇచ్చి పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ తట్టుకోలేకపోతున్నాడు, మళ్ళీ కక్ష స్టార్ట్ చేశాడు ప్రజల మీద. సంపత్ రాజు గారు మొన్న శనివారం రోజు మేము విశాఖలో ఉత్తరాంధ్రలో జరిగిన అవకతవకల మీద విశాఖ వేదికగా ఒక బిగ్ డిబేట్ ఒకటి కండక్ట్ చేశామండి. అక్కడ ఎంతమంది వచ్చారంటే వర్షం ఒక పక్కన దాదాపుగా బాధితులు అందరూ వచ్చారు. వాళ్ళు చెప్పిన లిస్టు చూస్తే
విశాఖని మొత్తం కాజేయడానికి ఆ ముక్క బెల్ట్ మొత్తాన్ని తీసుకొని రిషికొండ మీద ఆయన ఒక రాజులాగా ఉండడానికి జరిగిన ఒక పెద్ద కుట్ర. దానికి విజయసాయిరెడ్డి గారు అండదండలు. ఇక్కడ ఇప్పుడు పెద్దిరెడ్డి గారిదేమో అక్కడ అక్కడ కూడా వేల ఎకరాల ఆస్తులు వాళ్ళు కాజేసింది చూస్తే మరి ప్రజలు ఎలా చూస్తున్నారు? ఈ ఇష్యూస్ని ఎలా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు? ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోబట్టే ఈ రోజు ఈ మ్యాండేట్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా ఇవ్వలేదమ్మా. 70,000, 50,000, 90,000 మెజార్టీలు ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవాలి లక్ష్మి గారు. ఎందుకంటే ఈ పనికి మాలిన వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి రాష్ట్రానికి పనికి మాలిన చెత్త అంతా తీసేయాలని చెప్పేసి ఊట్ చేసినట్టుగా తయారు చేశారు ఈ ప్రజలు విజ్ఞులు ఎటువంటి పరిస్థితుల్లో దానిలో డౌటే లేదు. ఏ విధంగా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయినా ఆయన కక్ష సాధింపు ఎంత స్టార్ట్ అయ్యాడంటే ఏదైతే ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చుకొని మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ పోరాడుతూ ఉందో దీన్ని మళ్ళీ విధ్వంసం చేయాలి. ఢిల్లీలో ధర్నాలు చేయాలి, రాజ్యసభలో మెజార్టీలు ఎదుగుంటే ఇప్పుడే రాజేష్ గారు చెప్పినట్టుగా రాజ్యసభలో ఏదంటే అది మాట్లాడతారు. అతను చెప్పమ్మా ఒక పనికి మాలోడు విజయసాయిరెడ్డి గారు నిన్న ఒక ట్విట్టే కాదు మొన్న ట్విట్ కూడా తీసుకుందామమ్మా. కమ్మ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత టీటీడీలో కల్పిస్తున్నట్టుగా ట్వీట్ చేశాడు. ఎవరయ్యా టీటీడీలో ప్రాధాన్యత ఇచ్చింది? నిన్న మొన్న దాకా చైర్మన్లు ఎవరు? రెడ్లు కాదా? నిన్న మొన్న దాకున్నటువంటి ఈవోలు ఎవరు? రెడ్లు కాదా? అంటే కమ్మ వాళ్ళని మాట్లాడే కాబట్టి మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు ఇదంతా ఒక కులాన్ని ఏలెత్తి చూపించాడు. మీరు మాత్రం ఒకే కులాన్ని అన్ని వ్యవస్థలు ఒకే దగ్గర పెట్టుకొని ఇంకో కులాన్ని మాట్లాడతాడు. అతని ట్విట్ల గురించి మనం మాట్లాడుకుంటే మనకంటే దరిద్రులు ఇంకో లేరమ్మా. అవసరం లేని వ్యక్తి అలాంటి వ్యక్తి. ఇక ఇంకొక విషయం అమ్మా, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు, హత్యా రాజకీయాల మీద అతను ఆధారపడిపోయాడు. ఆనాడు సలహాదారుల మీద ఆధారపడి సంకనాగిపోయాడు. ఈ రోజు మళ్ళీ సలహాదారులే వాళ్ళు ఏ స్లిప్ ఇస్తారో దాన్ని చదువుతాడు, లేదు వాళ్ళు చెప్పింది చేస్తాడు. లేకపోతే ఏమన్నా అర్థం ఉందంటే ఆయన ఏ సలహాదారులు సలహా ఇచ్చాడు తెలియదు. కానీ ఒక రషీదు, జిలానీ అనే వ్యక్తులు ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ వచ్చి వాళ్ళు చంపుకుంటే దాన్ని రాష్ట్రానికి చుట్టేద్దాం అని చెప్పి పోవడం అనేది ఒక సలహాదారుల పనికి మాలను ఏ సలహా ఇచ్చారో తెలియదు. కానీ వాళ్ళు ఎంత అవమానకరంగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారు. విచారింపు వేసి నేరుపై రాష్ట్రపతి పాలన అంటాడు. మీరు ఏం చేస్తున్నారో మీరు రాష్ట్రానికి. ఆనాడు ఈ సలీం నంద్యాల అబ్దుల్ సలీం చనిపోయినప్పుడు మీరు ఎందుకు కుటుంబం చచ్చిపోయినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు? లేకపోతే అమర్నాథ్ గౌడ్ని మీ కార్యకర్తలు తగలబెట్టినప్పుడు నువ్వు ఎందుకు స్పందించి వికారమైన నవ్వుకుంటా అసెంబ్లీలో కూర్చున్నావు? ఎందుకు చేయకూడదు? అసలు సొంత జిల్లాలో ఏమండి కడపలో సొంత జిల్లాలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి దాదాపుగా 7-8 గ్రామాల ప్రాజెక్ట్ ఒక కుటుంబాన్ని ఈడ్చుకుపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు. దాని గురించి ఢిల్లీలో మాట్లాడలేదు. అమ్మా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోయేటట్టు తయారు చేశారు. అక్కడ అలాంటి పరిస్థితి అయితే కూడా ఇసుక మీట్లో మళ్ళీ యథాతిగా వచ్చేదానికి ఒక్కసారిగా వదిలి ఎంత మంది చచ్చిపోయినా పర్వాలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల మీద అతనుకున్న అవగాహన అదమ్మా వీళ్ళందరినీ చంపేయాలి, నాశనం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏదంటే చేసేయాలనే భావంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి అన్నమయ్య ప్రాజెక్ట్ ఆ రోజు వాంటెడ్ గా చేసింది వైకాపా వాడు. దాని మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో తీసుకుంటుందమ్మా. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ ఏకమయ్యి మీ 3 పార్టీలు కావాలి రాష్ట్రానికి, మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, ఎంతో చైతన్యవంతులు, తెలివిగల యువత, ఒక అద్భుతమైన మేధా సంపత్తు ఉన్న రాష్ట్రాన్ని నిజంగా సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు డ్రైవ్ చేస్తే ముందుండి మీలాంటి వాళ్ళు సహకారంతో అద్భుతంగా మన రాష్ట్రం ముందు ఉంటుందండి. ఇప్పుడు సింధు లాంటి ఎంతోమంది బంగారాలు మనం తయారు చేసుకోవచ్చు. ఎంతోమంది ఐటీ నిపుణులు ఉన్నారు, మనకి కంపెనీలు నిర్మించగలిగిన వాళ్ళు ఉన్నారు. వ్యవసాయంలో అయితే ఇక అంతే లేకుండా అంత అద్భుతంగా ఉంది. ఒక తరం అంతా ఈరోజు అసలు వ్యవసాయాన్ని వదిలేస్తుంది. ప్రాజెక్టులు కట్టుకుంటేనే వ్యవసాయం వైపు ఆకర్షితులు అవుతారు. ఇలా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన ఈ సందర్భంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఎక్కడుంది విభజించిన తర్వాత, బయటకు చేసిన ఇంకొక సోదరుడి బతుకు ఎలా ఉంది అనేది ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి కూటమికి ఇంత పెద్ద ఎడ్జ్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఎవరు విజయసాయిరెడ్డి గారు హోంమంత్రిని ట్వీట్ చేస్తూ మాట్లాడితే ఆవిడ కూడా ఏదన్నారు, శాంతి భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుంది. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం, మేము బాగానే ఉన్నాయి అన్ని అని ఆవిడ కూడా ఏదో ట్వీట్ చేసినట్టున్నారు. అంటే సరే మహిళా హోంమంత్రిగా ఆవిడ గట్టిగానే ట్వీట్ చేశారు. కానీ అంతకు మించి మీరు చేయాల్సిన పాత్రే ఈరోజు రైజ్ అవుతుందండి. ఏం చేయాలి అనేది లక్ష్మి గారు
మొన్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఓడించటం కాదు, అంతకాడికి ఎక్కువగా వారు తిరస్కరించారు. ఎందుకంటే మా కూటమికి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ కానీ, తర్వాత మీరు ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, విశాఖపట్నం రాజధాని అంటున్న ప్రాంతంలో కానీ, మిగతా ఏ ప్రాంతంలో కూడా వారిని తిరస్కరించారు. వారి పరిపాలన సరిగా లేదంటే వారు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, వారి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, తర్వాత మేము ఎందుకు ఓడిపోయాము, ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు, ఏ ఏ వర్గాలకు దూరం అయ్యారు, మేము కుల ప్రస్తావనలు ఏ విధంగా చేస్తాం అన్న విషయాల మీద వారు చర్చించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ ప్రతిసారి ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నాయకులను ఏదో విమర్శించినంత మాత్రాన మేము లైవ్ లో ఉంటాము, మేము కూడా ఒక పార్టీగా ఉనికి ఉంటుందన్న ధోరణితో వాళ్ళు చేస్తున్నారు తప్ప వారు సరైంది కాదు. ఇప్పుడు 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 వారి కార్యకర్తలు కూడా నిజంగా చెప్పాల్సి వస్తే, నీకు రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్టల్ ఏరియాలో కూడా వారికి పట్టుమని 10 మంది కార్యకర్తలు కూడా ఈ రోజు వాళ్ళని నమ్మి ధర్నాకు వచ్చే పరిస్థితి లేదు లక్ష్మి గారు. ఎందుకంటే గడిచిన రోజులలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ లీడర్లు వారి సంపాదనలో ఉన్నారు తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తం అందరూ ఎవరికి వాళ్ళు దొరికినట్లు దోచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు పార్టీ కష్టాలలో ఉందని అని వారు చెప్పుకునేటప్పుడు కూడా వాళ్ళు రావడం లేదు. నిన్న ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కూడా వారు చాలా కష్టపడాల్సి వచ్చింది నాయకులు రావడానికి కూడా. కాబట్టి ఈ రోజు రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ లేదని వారు అనుకున్నా కూడా కాదు, రాజ్యసభ చైర్మన్ గారు ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ విజయసాయి రెడ్డి గారిని అడుగుతారు. ఖచ్చితంగా వారు చెప్పిన ఆరోపణలు రుజువుతే ఖచ్చితంగా ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వారు సంఖ్యలు 100,000 మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ శాంతి భద్రతలు లేవు. 50 రోజులు కనీసం ఏదైనా ఒక ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలి అని ధర్మంగా ఇచ్చి ఏం జరుగుతుందో గమనించి చూడాలి. వారి ప్రభుత్వంలో లేదా? వారి ప్రభుత్వంలో ఇప్పుడు మిగతా ప్రతిపక్ష కార్యకర్తలు రోజు కోర్టుకు ఎందుకు తిరుగుతున్నారు? వారు పెట్టిన కేసులే. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను లేపి మీ మీద కేసు ఉందో లేదో చెప్పదంటే లేని వాళ్ళు అందరూ లేచి నిలబడుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కేసులు పెట్టలేదని కేసులు పెడుతుందంటే శాంతి భద్రతల విషయంలో 5.5 కోటి జనాభా ఉన్న ప్రాంతంలో ప్రతిరోజు శాంతి భద్రతల విషయంలో ప్రతి పోలీస్ స్టేషన్ లో FIRలు అయితే ఉంటాయి. తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో గతంలో చేసిన వారిని అందరినీ వదిలిపెట్టాలనా? వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఎందుకు వదిలిపెడుతుంది ఈ ప్రభుత్వం? తప్పు చేసిన వారిని ఎవరిని కూడా కోర్టు మెట్లు ఎక్కిస్తారు, కోర్టు ఛార్జ్ షీట్ వేస్తారు పోలీసు వారు. అన్ని రకాలుగా కూడా వారిని విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాటి చేస్తారు. ఏదైనా ఆక్రమణలు చేసుకుంటే రికవరీ కూడా చేస్తారు. మీకు కానీ లక్ష్మి గారు, ఇక్కడ నిజంగా కక్ష సాధింపు చెయ్యాలి తెలుగుదేశం పార్టీ అనుకుంటే మొట్టమొదట బాబు గారే స్టార్ట్ అవ్వాలి. ఆయనకంటే బాధ పెట్టే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టినంతగా ఎవరిని బాధ పెట్టలా. 2 లోకేష్ బాబుని బాధ పెట్టినంతగా ఎవరిని బాధ పెట్టలా. పవన్ కళ్యాణ్ బాధ పెట్టినంతగా ఎవరిని బాధ పెట్టలా. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. ఏం చేయలేదమ్మా, వీళ్ళెవరూ పోయి అవతల మీద ఏం దాడులు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ అప్పటికే గొడవలు పెట్టేసి లక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా కూటమికి సంబంధించిన నేతలు ఎవరు ఫిర్యాదు చేయటం లేదు. బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, లక్ష్మి గారు ప్రజలే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు పలాని సమయంలో, పలాని ప్లేస్ లో, పలాని నాయకుడు మా భూమి ఆక్రమించే ప్రయత్నం చేశారు, పాస్బుక్లు మార్చారు, మ్యూటేషన్ చేశారు, అప్పుడు ఉన్నటువంటి స్థానిక అధికారిని ఆయనే వేయించుకున్నారు వీరు అని ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఇప్పుడు వీరు ఎవరిని మాట్లాడతారు? భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని, జనసేన గురించి మాట్లాడతారా? ప్రజలు మీరు చేసిన అన్యాయాల మీద సూటిగా ప్రతిరోజు సోమవారం రోజు ఇస్తే ఒకసారి ఎస్పీ గారికి కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ, కలెక్టర్ ఆఫీస్ లో కానీ జరుగుతున్న కార్యక్రమంలో మీకు ఈ రోజు గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేస్తారు. మరి ఎట్లా మీరు ప్రజలను నిందిస్తారా? మీరు చేసిన విషయాలు, జరిగిన విషయాల మీద, జరిగిన అన్యాయాల మీద ఫిర్యాదు చేస్తున్నారు తప్ప ఇంకొకటి మరి వాటి మీద ఫిర్యాదు చేస్తే మరి వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక సంపత్ రాజు గారు అన్నట్టుగా కేవలం ప్రజల మీద కక్ష సాధిస్తున్నట్టే కనబడుతుంది. ఇక్కడ టీడీపీయో, చంద్రబాబు నాయుడు గారో, బీజేపీయో కాదు, డైరెక్ట్గా ఇప్పుడు ప్రజల మీద. ఇప్పుడు భూములన్నీ ప్రజలవే. ఈరోజు ఏంటంటే మదనపల్లిలోనే అంతమంది ప్రజలు బయటకు వచ్చారంటే ఇదే పరిస్థితి అన్ని కలెక్టరేట్ ఆఫీసుల్లో కనుక ఓపెన్ చేస్తే ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి. ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి ల్యాండ్ టైటిలింగ్
ల్యాండింగ్ యాక్ట్ గనక అమలు అయ్యి ఉంటే గనక అసలు ఆ భూములు ఎక్కడ దొరుకుండేవి? ఆంధ్ర ప్రజల చేతుల్లో వాళ్ళ భూములు కూడా ఆత్మహత్యలే ఎక్కువ జరుగుండే. చాలా ఘోరాలు కదండి. సరే భూమి ఉంది అంటే తల్లి లాంటిది కదా, అలాంటి భూమిని కూడా కోల్పోయేలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పసాని గారు యాక్చువల్లీ ఈ నెల 15న అంటే జూలై 15న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక IAS IPSలతో ఒక కమిటీ వేసి భూ కబ్జాల మీద జరిగే దాని మీద లిస్టు తీద్దామని ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తరువాతే ఇలాంటివన్నీ కదులుతున్నాయి. అక్కడ RDO ఆఫీసులు కాలుతున్నాయి. అవి కాలంగానే ఏదో ఒక హత్యను తీసుకొచ్చి ఇది ముందు పెట్టి దీన్ని ఇటు డైవర్షన్ అనేది జరుగుతుంది. అంటే అలాంటివి వినబడకుండా కనబడకుండా డైవర్షన్ అనేది ఎక్కడెక్కడో జరిగిన ఇష్యూస్ని తీసుకొచ్చి వైసీపీ ఈరోజు ఢిల్లీ దాకా వెళితే అందరి అటెన్షన్ కూడా దాని గురించి చూస్తున్నారు, కానీ మదనపల్లి ఇష్యూ గురించి చూడట్లేదు. కాబట్టి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఇంకొకటి, ఇవాళ రెవెన్యూ అధికారులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక సింగిల్ రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీని కూడా నియమించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? చాలా విస్తృతమైన యంత్రాంగం కావాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ భూదోపిడీలు మొత్తాన్ని వెలికి తీయాలి అని అంటే. ఎందుకంటే సిసోడియా గారు ఒక 3 days మదనపల్లి ప్రాంతంలో వారు స్టే చేసి మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైన అంశం గురించి విచారించడానికి వెళ్ళి ఇక్కడ బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని వారు ఒక ప్రకటన విడుదల చేస్తే కొన్ని వందల మంది జోరున వర్షంలో కూడా వచ్చి సిసోడియా గారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క ప్రాంతంలోనే ఇన్ని వందల మంది బాధితులు ఉన్న దగ్గర మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా విశాఖపట్నంలో మీరు ఒక సదస్సు ఏర్పాటు చేస్తే, ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తే అక్కడికి ఎంతమంది బాధితులు వచ్చారు? అప్పసాని గారు, ఇక్కడ ఒక విషయం అండి, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవ్వరు మాట్లాడినా కనీసం 100 ఎకరాలు, కనీసం 50 ఎకరాలు, దాని వాల్యూ 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఎవ్వరు మాట్లాడినా అంత దారుణమా అసలు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని ఒక స్పెషల్ మిషన్ మీద విశాఖపట్నం పంపించారు. ఎందుకంటే ఇక్కడ విజయసాయి రెడ్డి నేపథ్యం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన చార్ట్ అకౌంటెంట్ అతన్ని రాజశేఖర రెడ్డి గారు స్వయంగా వైసా బ్యాంక్ డైరెక్టర్ గా చేశాడు. వైసా బ్యాంక్ డైరెక్టర్ గా చేయగానే వైసా బ్యాంక్ నుంచి జగన్మోహన్ రెడ్డి సంస్థలోకి లోన్ డిస్బర్స్మెంట్ అయింది. ఆ లోన్ డిస్బర్స్మెంట్ అవ్వగానే ఇతను వైసా బ్యాంక్ డైరెక్టర్షిప్ కి రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఇతన్ని మారిషస్ లో ఒక కంపెనీకి డైరెక్టర్ గా అపాయింట్ చేయించారు. ఆ మారిషస్ కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి పెట్టుబడులు వస్తాయి. ఇమ్మీడియట్ గా మారిషస్ కంపెనీ డైరెక్టర్షిప్ కి ఇతను రిజైన్ చేస్తాడు. అంటే ఒక స్పెసిఫిక్ మిషన్స్ మీద ఇతను అక్కడ ప్లేస్ చేయటం, ఆ పర్పస్ సాల్వ్ అవ్వగానే అతను ఆ పదవి నుంచి క్విట్ అవటం. ఇది మీరు నేను చెప్పలా, సిబిఐ నిర్ధారించింది. ఏ టైంలో ఏ రోజు ఇతను ఆ బ్యాంకులో డైరెక్టర్ గా చేరాడు, ఆ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి సంస్థలోకి పెట్టుబడులు వచ్చినాయి, ఏ రోజు ఇతను డైరెక్టర్ గా రిజైన్ చేశాడు అనేది నిర్ధారణ చేసుకున్నాక మాస్టర్ మైండ్ క్రుకుడు ఫెలో ఇతనే అని చెప్పని ఇతన్ని ఎక్యూజ్ నెంబర్ 2 గా పెట్టారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విజయసాయి రెడ్డిని ఒక స్పెషల్ మిషన్ మీద విశాఖపట్నాన్ని పంపించారు. అదేంటి, మాన్సాస్ ట్రస్ట్ కింద ఉన్న 28,000 ఎకరాలు, 106 దేవాలయాలు, విద్యా సంస్థలు, వాటిని గ్రాప్ చేసే లక్ష్యంతో ఇతను అక్కడికి పంపించి అశోక్ గజపతి రాజు గారిని బైలాస్ కి వ్యతిరేకంగా వారిని ఆ సంస్థ మా ట్రస్ట్ చైర్మన్ నుంచి తప్పించి సంచేత అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి ద్వారా వీళ్ళ లావాదేవీలు జరుపుకోవాలని చెప్పని చూశారు. కానీ గౌరవ హైకోర్టు ఆదేశాలతో వీళ్ళ పప్పులు ఉడకలు అక్కడ ఉడకపోయేటప్పటికి అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్తుల మీద పడ్డారు. దాదాపుగా వీళ్ళు సృష్టించిన ఇక్కడ ఒక విషయం నాకు ఒక డౌట్, అంటే ప్రజలందరికీ ఉండే డౌట్, అంటే వైసీపీ 5 ఏళ్ల పాటు ఇలా ఎక్కడికక్కడ కొంతమందిని నియమించుకొని, ఇంకా చాలా ఇప్పుడు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, నెల్లూరు, ఇక్కడ కూడా రేట్లు చాలా భారీగానే ఉన్నాయి. నెల్లూరులో కూడా అంశాలు కదులుతున్నాయి. మన సంపత్రాజు గారికి ఇంకా బాగా తెలుసు. ఇలాంటివి కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే అంటే మళ్ళీ మనమే వస్తామన్న కాన్ఫిడెన్స్తో వీళ్ళన్నీ చక్కబెట్టుకోలేకపోయారా ముందే? జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చే వరకు చక్కబెట్టుకున్నట్టేనా? దీన్ని ఎలా చూడాలి? డే 1 నుంచే వీళ్ళు చక్కబెట్టుకునే కార్యక్రమాలు మొదలు పెట్టారు. అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు ఓడిపోయిన తర్వాత. ఎందుకంటే ఓపెన్ గా కదండి రెవెన్యూ ఆఫీసుల్లో భూముల అవకతవకలు అనేది విశాఖలో గానీ మదనపల్లిలో గానీ అవి తీస్తే ఓపెన్ గానే మార్చేసుకున్నారు. అసలు భయం బెరుకు ఏమీ లేదు. అవును, ఇప్పుడు 596 అనే ఒక జీవోని తీసుకొచ్చి 20 సంవత్సరాలు పైగా స్వాధీనంలో ఉన్న అసైన్మెంట్ భూములు ఫ్రీ హోల్డ్ పట్టా ఇస్తున్నాము, మీరు మీ భూముల్ని విక్రయించుకునే హక్కు కల్పిస్తున్నామని చెప్పని
రాష్ట్ర వ్యాప్తంగానే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకు ఒక వెసులుబాటు కల్పించారు. ఉమ్, ఆ కల్పిస్తున్న దానికంటే అంటే ఆ జీవో విడుదల కావడానికి ముందుగానే అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ కి వీళ్ళు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ మీద, ఫార్మర్ అడ్వకేట్ జనరల్ మీద వీళ్ళు ఆ రోజు ఆరోపణలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పని కేసులు విచారణ చేయించే ప్రయత్నం చేశారు. కానీ ఉమ్, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి అంటే 596 జీవో విడుదల చేయడం అనేది ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని బయటికి రానివ్వకుండా వీళ్ళకి అలవాటైన ప్రాక్టీస్, వీళ్ళు వెళ్ళేసి అసలైన విలువైన అసైన్మెంట్ భూములు ఏమేమి ఉన్నాయో ఆ యజమానులందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి తృణోపానం ఇచ్చేసి వీళ్ళు అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. ఉమ్, దాంతో ఏమైంది, వీళ్ళకున్న అధికార బలంతో జీవో విడుదలైన తర్వాత కూడా వాళ్ళు మాకు వాళ్ళ ఫ్రీ హోల్డ్ వెసులుబాటు దక్కింది కదా, మీరు మమ్మల్ని మోసం చేశారని ప్రతిఘటించలేని అమాయకులను చూసే ఆ భూములు మొత్తం వీళ్ళు ఆక్రమించుకున్నారు. చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులే 800 ఎకరాల వరకు వాళ్ళ ద్వారానే లావాదేవీలు జరిగినాయి అని చెప్పని అవునవును, గత ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేసిన మేరుగు నాగార్జున గారి కుటుంబ సభ్యులు 100 ఎకరాలు వాళ్ళు లావాదేవీలు చేశారని చెప్పని మనకు ఆరోపణలు వచ్చినాయి కదా. అవును. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర స్థాయిలో ఒక జ్యుడిషియల్ విచారణ జరగాలి. ఖచ్చితంగా ఎవరిని సమన్ చేస్తే వాళ్ళు చేతులు కట్టుకొని వచ్చి విచారణ కమిషన్ ముందు సమాధానం ఇవ్వాల్సినంతటి పవర్స్ ఆ కమిషన్ కి ఎండార్ చేయాలి. ఉమ్, రా- రైట్, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా జరిగిన ఒక్క అనంతపూర్ జిల్లాలో జరిగిన ఒక్క దోపిడీ చెప్తా మీకు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పని 12,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం చెప్పని ఐడెంటిఫై చేసి ఉమ్, హిందూ ప్రాజెక్ట్ వాళ్ళకి కట్టబెట్టారు. వాళ్ళు ఎకరం ₹1,00,000 చొప్పున రైతులకు కాంపన్సేషన్ పే చేసి ఆ 12,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తే ఆ హిందూ ప్రాజెక్టు దాన్ని బ్యాంకుల్లో కుదబెట్టి ₹1,000 కోట్ల పైగా లోన్ తెచ్చుకున్నారు. ఉమ్, ఆ లోన్ అక్యుములేట్ అయ్యి వాళ్ళ 4,500 కోట్లు బ్యాంకులు కన్సార్టియం కి బాకీ ఉంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ మొన్నటి వరకు కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు ఆ ఎన్సిఎల్టీలో దివాలా పిటిషన్ లో ఉన్న 12,000 ఎకరాలని 500 కోట్లు కొట్టేయడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ భూములు ఎంత విలువైనవి అంటే రైట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే మీద 10 కిలోమీటర్లకి స్ట్రెచ్ ఉంటాయి. రోడ్డుకి 2 వైపులా ఉంటాయి. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారికి ఒక 600 ఎకరాల్లో కియా ప్లాంట్ ఆ ప్రాంత ముఖచిత్రం మార్చగలిగినప్పుడు ఈ ఎన్సిఎల్టీ లో ఉన్న ఆ దివాలా అమౌంట్ ప్రభుత్వమే సెటిల్ చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ భూములు తెచ్చుకుంటే ఉమ్, ఇవాళ 12,000 ఎకరాలు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 65 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో భూములు ఉంటే ఎంత ఇండస్ట్రియలైజేషన్ పెంచడానికి ఆ ప్రాంత ముఖచిత్రం ఎట్లా మార్చడానికి ఆస్కారం ఉంటది? ప్రభుత్వానికి ఆ శ్రద్ధ లేదు. ఉమ్, తమ రైట్, నాయకులు, తమ బంధువులు, తమ బంధువర్గాలకి కట్టబెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఉమ్, ఇట్లాంటివి కొన్ని వందల అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి. ప్రభుత్వం భూ దోపిడీ అలాగే ప్రకృతి వనరుల Right. దోపిడీ మీద శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లో వెల్లడి చేసింది చాలా పీనట్సే. ఇంకా ఇవాళ ప్రజల ఖచ్చితంగా. నుంచి Right. వెల్లడవుతున్న సమాచారం అఫ్సాన్ మొత్తాన్ని గారు. పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. మరి కూటమి ప్రభుత్వం దీన్ని ఎలా బయటికి తీసుకొస్తుంది? ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడిందో ఈ ఈ ఈ టీడీపీ కానీ అంటే నిలబడ్డానికి, నాయకులు నిలబడ్డానికి, కేసులను ఎదుర్కోవడానికి ఎలా అయితే ఇబ్బందులు ఎదుర్కొందో టీడీపీ, అదేవిధంగా అధికారంలోకి రావడానికి 2 పార్టీలని కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈరోజు రాష్ట్ర ప్రజల పక్షాన ఒక ప్రభుత్వం నిలబడడానికి అపోహలన్నీ క్రియేట్ చేస్తూ జరుగుతున్న ఈ కుట్రల నుంచి బయటపడడానికి కూడా చాలా పెద్ద యుద్ధమే చేయాలి. మరి దీని మీద ఎలాంటి సెల్ ఎక్కడికక్కడ కలెక్టరేట్ ఆఫీసుల్లో ఎలాంటి పనులు కార్యక్రమాలు మొదలు పెడతారో చూద్దామండి. థ్యాంక్ యూ అండి అఫ్సాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, సంపత్ రాజు గారు, ముగ్గురికి ధన్యవాదాలు.